వెల్కమ్ టు విరూపాక్షి న్యూస్ ఛానల్. మద్యం స్కామ్ అనేదే లేదు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విజయవాడ ఏసీబీ న్యాయమూర్తి ఎదుట చెవిరెడ్డి ఆవేదన. కొన్ని పత్రికలు మా వ్యక్తిగత జీవితాన్ని దిగజారుస్తున్నాయి, తప్పుడు కథనాలు రాస్తున్నాయి. నా తండ్రి మద్యం వ్యాపారం చేశారని, నన్ను కూడా చేయమన్నారని తప్పుడు కథనాలు రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వేద పాఠశాల పెట్టి పిల్లలకు వేదాలు నేర్పుతున్న వాడిని నేను మద్యం జోలికి వెళ్ళలేదు. జైల్లో వంటగదిలోకి దౌర్జన్యంగా వెళ్ళి తిన్నానని రాశారు. డాక్టరేట్ లా చదివిన వ్యక్తిగా అలా ప్రవర్తిస్తానా అంటూ చెవిరెడ్డి ఈ సందర్భంగా విజయవాడ ఏసీబీ న్యాయమూర్తి ఎదుట తన ఆవేదనను వెలుబుచ్చారు. చెప్తున్న జీవితంలో మద్యం జోలికి మద్యం ముట్టల ఎన్నికల్లో పంచను. నా కుటుంబంలో ఇద్దరిని కోల్పోయా, మా నాన్నను కోల్పోయా, నా తమ్ముడిని కోల్పోయా. ఈ ప్రమాణం చేసి చెప్తున్నా, లిక్కర్ జోలికి వెళ్ళే ధైర్యం నాకు లేదు. సెంటిమెంట్ కూడా నాకు బలమైన సెంటిమెంట్ కూడా. నేను 160 మంది వేద పాఠశాల పిల్లలకు 13 సంవత్సరాలుగా వేద విద్య నేర్పిస్తున్నా. ఒక వేద విద్య నేర్పించే నేను మద్యం జోలికి వెళ్ళను. ఈరోజు శిక్ష అనుభవించవచ్చు, అప్పుడు కేసులతో నేను శిక్ష భరిస్తా, ఎదుర్కొంటా. కానీ దేవుడు గొప్పవాడు, ప్రకృతి గొప్పది. ఖచ్చితంగా చెప్తున్నా, నేను మనసా వాచా కర్మేనా చెప్తున్నా. నన్ను కావాలనే ఇరికించాను. నేను కేసులకు భయపడటం లేదు, జైలుకు భయపడటం లేదు. వేరే కేసుల్లో పెట్టుంటే నేను పెద్ద ఫీల్ కాను. రాజకీయాలు ఇవన్నీ తప్పదనుకుంటా, రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇవన్నీ తప్పదనుకుంటా. కానీ నేను చిన్నప్పటి నుంచి ఏదైతే దేశించానో ఆ దేశించిన కేసులో నన్ను జైలుకి పంపారు. నేను చిన్నప్పుడు మా అమ్మ ఆత్మహత్య చేసుకునేదాకా పోయింది మా నాయన తాగుడు వల్ల. ఇవన్నీ చేసుకున్న నేను నా జీవితంలో నేను ఎప్పుడు మద్యం జోలికి వెళ్ళలేదు, వెళ్ళను కూడా ప్రమాణంగా చెప్తున్నా. నాకు ఏ సంబంధం లేని కేసులో కేవలం నన్ను ఈరోజు జైలుకి పంపారు. నేను ఒకటి మటుకు నిజం, ఈ పాపం మటుకు పోదు. నేను దేవుణ్ణి నమ్ముతున్నా, ప్రకృతిని నమ్ముతున్నా. తప్పుడు కేసులో ఈరోజు శిక్ష అనుభవించవచ్చు, తప్పుడు కేసులో ఈరోజు జైల్లో ఉండొచ్చు, తప్పుడు కేసులో ఈరోజు నేను బాధపడవచ్చు, తప్పుడు కేసు ఈరోజు ఎదుర్కొనవచ్చు. కానీ దేవుడు గొప్పవాడు, ఎదుర్కొంటా. నేను మరలా మీకు చెప్తున్నా, నన్ను అరెస్ట్ చేసిన దానికి భయం లేదు, అరెస్ట్ చేసినందుకు బాధ లేదు. నన్ను మద్యం కేసులో వాళ్ళందరికీ తెలుసు. కాణిపాకులని ప్రమాణం చేస్తే నాకు సంబంధం లేదని ఒక చిట్టు అధికారి వచ్చి భాస్కర్ రెడ్డికి మా విచారణలో మద్యం కేసులో సంబంధం ఉందని చెప్పండి. న్యాయం ఇది. దేవుడు ఉన్నాడు, భగవంతుడు అన్నీ చూస్తున్నాడు, భగవంతుడు అన్నిటికీ సరైన సమయంలో సమాధానం చెప్తాడు. దేవుడిని నమ్మిన నేను ఖచ్చితంగా ఈరోజు బాధపడవచ్చు, కష్టపడవచ్చు, శిక్ష అనుభవించవచ్చు చేయని తప్పకి. గాంధీ చెప్తాడు, 100 మంది తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోవచ్చు, కానీ తప్పు చేయని ఒక్కడు కూడా శిక్షించబడకూడదని. తప్పు చేయని నన్ను ఖచ్చితంగా ఎదుర్కొంటా, ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు నాకు.